బేబీ షార్క్ కథ. ఒకసారి పసిపిల్లల సముద్రంలో చిన్న బేబీ షార్క్, చిన్న షార్క్ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో డాడీ షార్క్, మమ్మీ షార్క్, పెద్ద నాన్న షార్క్, పెద్ద అమ్మమ్మ షార్క్ మరియు చిన్న బేబీ షార్క్ ఉండేవారు. వారు సముద్రంలో సంతోషంగా సంచరిస్తూ తమ స్నేహితులతో క్రీడలు ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజు బేబీ షార్క్ తన స్నేహితులతో కలిసి సముద్రంలో పర్యటించడానికి బయలుదేరింది. బేబీ షార్క్కి తన కుటుంబ సభ్యులు ఇచ్చిన కొన్ని నిబంధనలు గుర్తు వచ్చాయి. సముద్రంలో సురక్షితంగా ఉండటం, ఇతర జంతువులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మరియు సముద్రంలో చుట్టుపక్కల ఏ ప్రమాదం ఉన్నా దూరంగా ఉండాలని వారు చెప్పిన మాటలు బేబీ షార్క్ గుర్తుపెట్టుకుంది. బేబీ షార్క్ తన స్నేహితులతో కలిసి వివిధ రకాల క్రీడలు ఆడుతూ సంతోషంగా గడుపుతూ ఉండేది. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న జలచరాలు మరియు రంగురంగుల మత్స్యకన్యలను చూసి మురిసిపోతూ సంతోషంగా విహరిస్తూ ఉండేది. ఒకరోజు బేబీ షార్క్ దూరంగా ప్రయాణించడానికి వెళ్ళింది. అందులో బేబీ షార్క్ ఒక పెద్ద, భయంకరమైన సొరచేపను చూసింది. బేబీ షార్క్కి భయం వేస్తూ తల్లిదండ్రుల మాటలు గుర్తు చేసుకుని తక్షణమే తిరిగి రావాలనుకుంది. కాని ఆ సొరచేప బేబీ షార్క్ను చూసి పలకరించింది. బేబీ షార్క్ భయం తక్కువ అయి సొరచేపతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ సొరచేప తన పేరు షార్కీ అని చెప్పింది. షార్కీ బేబీ షార్క్కు తన అనుభవాలను పంచుకుంది. బేబీ షార్క్, షార్కీ నుండి సముద్రంలో ఉన్న విభిన్న జీవుల గురించి, వాటి స్వభావం గురించి తెలుసుకుంది. బేబీ షార్క్ మరియు షార్కీ మంచి స్నేహితులుగా మారారు. సమయం గడుస్తూ బేబీ షార్క్కు సముద్రంలో కొత్త స్నేహితులు కలిసి తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉండేది. బేబీ షార్క్ ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తుంచుకుని సురక్షితంగా ఉండేది. ఈ కథ చివరికి బేబీ షార్క్ సంతోషంగా, సురక్షితంగా తన కుటుంబంతో కలిసి సముద్రంలో జీవించింది. బేబీ షార్క్కి తెలుసు, కుటుంబం మరియు స్నేహితులు ఎప్పుడూ దానితో ఉంటారని, అది ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఉండాలని.